లాల్ దర్వాజా బోనాలు వేడుకగా జరుగుతున్నాయి. సింహవాహిని అమ్మవారిని విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శించుకున్నారు. అందరికీ బోనాలు శుభాకాంక్షలు తెలిపారు విజయ్ దేవరకొండ. మొదటిసారి లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారిని దర్శించుకున్నట్లు చెప్పారు. భద్రకాళి ప్రొడక్షన్ పేరు మీద పూజ చేయించామన్నారు. అందరితో పాటు తన కోరికలు కూడా తీరాలని మొక్కుకున్నట్లు చెప్పారు విజయ్ దేవరకొండ. డైరెక్టర్ సందీప్ రెడ్డి వందలు వచ్చేస్తున్నారు. సందీప్ ప్రొడక్షన్ హౌస్ పేరే భద్రకాళి. సో ఇద్దరు వచ్చాము, ఆనంద్ కన్నాతో, మా రామ్తో అందరం ఇక్కడ మొక్కోవడానికి వచ్చాము. లోపల అందరూ ఫస్ట్ టైం వస్తున్నా అమ్మవారి దగ్గరికి. సందీప్ ప్రొడక్షన్ హౌస్ పేరే భద్రకాళి. సో ఇద్దరు వచ్చాము, ఆనంద్ కన్నాతో, మా రామ్తో అందరం ఇక్కడ మొక్కోవడానికి వచ్చాము. లోపల అందరూ మొట్టమొదటిసారిగా మన లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారిని దర్శనం వచ్చేస్తున్నారు. ఎందుకంటే ఎన్నో చిత్రాలలో అద్భుతమైన నటనతోటి వారు తెలంగాణ సంస్కృతి సంప్రదాయానికి నిలువెత్తు ప్రతీక అయిన హైదరాబాద్ ఆషాఢ బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఇవాళ పాత బస్తీలో లాల్ దర్వాజా బోనాల జాతర కన్నుల పండుగ జరుగుతోంది. శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. బోనాల జాతరలో అమ్మవారిని ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఇవాళ బోనాల సమర్పణ అనంతరం రేపు ఘటం ఊరేగింపు, భవిష్యవాణిని వినిపించే రంగం కార్యక్రమాలుంటాయి. ఈ ప్రధాన ఊరేగింపు లాల్ దర్వాజా, శాలిబండ, చార్మినార్, పత్తర్గట్టి మీదుగా మూసీ నదికి సమీపంలోని నయాపూల్ ఆలయం దగ్గరకు చేరుకుంటుంది. డప్పు సప్పుళ్ళు, పోతురాజుల విన్యాసాలు, ఆటపాటలతో సాగే ఈ బోనాల ఉత్సవాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలిరానుండడంతో అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల సందడిపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వాతి అందిస్తారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయానికి నిలువెత్తు రూపం హైదరాబాద్ ఆషాఢ మాస బోనాలు. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చేది బోనాలు. అయితే తెలంగాణలో ప్రతి సంవత్సరం బోనాలు గోల్కొండ జగదాంబిక అమ్మవారితో మొదలై లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి మహంకాళి ఉత్సవాలతో పూర్తవుతుంది. కిటకిటలాడుతున్నారు. మార్నింగ్ నుంచి అమ్మవారికి అలంకరణలు, పూజలు అయితే చేస్తున్నారు. అమ్మవారికి తొలి బోనం వంశపారపర్యంగా వస్తున్నటువంటి ఆలయ వాళ్ళే అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ బోనం అయిపోయిన తర్వాత భక్తులకి బోనాలు సమర్పించుకోవడానికి అయితే అవకాశం ఇచ్చారు. అటువైపుగా ఉండేటట్టు ఇటు బోనాలు సమర్పించుకునే వారికి ఒక క్యూ లైన్, నార్మల్ గా అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే వారి కోసం అయితే ఒక క్యూ లైన్. ఇటు టెంపుల్ ప్రాంగణం కూడా చాలా చిన్నగా ఉన్నందువలన అయితే సెక్యూరిటీ కూడా పెద్దగానే ఉంది. ఇటు 100 సీసీటీవీ కెమెరాలను కూడా పర్యవేక్షణ ఉన్నాయి. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఇటు లాల్ దర్వాజా, పాత బస్తీకి సంబంధించినటువంటి చాలా టెంపుల్స్ లో కూడా, చిన్న చిన్న టెంపుల్స్ లో కూడా ఈ రోజే బోనాలు ఉన్నాయి. వేరే వేరే ప్రాంతాల నుంచి కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే వస్తున్నారు. లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారిని మొక్కులు మొక్కుకుంటే నెరవేరుతాయన్న ఉద్దేశంతో ఇక్కడ భక్తులు కూడా ఉన్నారు. మాట్లాడదాం. ఇక్కడి నుంచి వచ్చారు? రాజన్నబాయ్. ఓకే. సో ప్రతి సంవత్సరం బోనం తీసుకొస్తారు అమ్మవారు? అవునండి. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 3 years. ఎలా అనిపిస్తుంది అమ్మవారి కోసం ప్రత్యేకంగా బోనం తీసుకొచ్చి సమర్పించడం? ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. సో ప్రత్యేకంగా అంటే బోనాల రోజు మొక్కుకుంటే తీరుతుంది అనే నమ్మకంతో ఉంటూ ఉంటారా? ఉంటాము. థ్యాంక్ యూ. సో చూసారు కదా, భక్తులు కూడా పెద్ద ఎత్తున, అంటే మార్నింగ్ అయినప్పటికీ, మార్నింగ్ అయితే కొంచెం క్యూ లైన్ తక్కువగా ఉంటుందని మార్నింగ్ వస్తున్నారు. సో మార్నింగ్ కాబట్టి కొంత మేరకు తక్కువ మంది ఉన్నారని చెప్పుకోవచ్చు. సో ఇంకొంతమంది భక్తులతో మాట్లాడదాం. అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఇక్కడ చతినాక నుంచి అండి. లాల్ దర్వాజా అమ్మవారి గురించి ఏం చెప్తారు బోనాలు? మాకైతే ఎవ్రీ ఇయర్ చేస్తాం. నియర్లీ 25 years నుంచి నేను చేస్తున్నాం. మ్యారేజ్ అయినప్పటి నుంచి మాకైతే మంచి అనిపిస్తుంది. కంపల్సరీ మా అత్త అయినప్పటి నుంచి చేసేవాళ్ళు. మా మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇప్పుడు అలా చేస్తుంటే మాకు మంచిగా అనిపిస్తుంది. బోనం ఎలా తయారు చేస్తారు? బోనం అండి, బోనంలో పెరుగు, బెల్లం, బియ్యం అవన్నీ వేసి వండి పసుపు కుంకుమతో అలంకరించి అమ్మవారి దగ్గర పెట్టి కొబ్బరికాయది కొట్టి సాకాది పెట్టి తీసుకొని వస్తాం.
సో అంటే ఈ రోజు ప్రత్యేకంగా ఏమైనా మొక్కులు మొక్కుకుంటారా, అవి ఎప్పుడైనా తీరాయా? అలా అలా ఏముండదు. ఇప్పుడు ప్రస్తుతానికి మా బాబు యూఎస్ లో ఉన్నాడు, జాబ్ రావాలని. ఓకే. అదొక- అదే. చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నాం ఇక్కడ ఉన్నప్పటి నుంచి. ప్రతి సంవత్సరం లాల్ దర్వాజా అమ్మవారి దగ్గరికి వచ్చి యా ఖచ్చితంగా చేస్తాం. చూశారు కదా, భక్తులు అయితే పెద్ద మొత్తంలో క్యూ లైన్ లో నిల్చొని అమ్మవారికి బోనం సమర్పించాలని అంటున్నారు. సో కొంతమంది వాళ్ళ మొక్కులు తీరాలని, కొంతమంది మొక్కులు తీరి అమ్మవారికి మొక్కు తీర్చుకుంటున్నట్టుగా అయితే వస్తున్నారు. సో ప్రస్తుతానికి అయితే భక్తులు కొంత మేరకు రద్దీ తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ కాబట్టి కొంత మేరకు తక్కువ ఉంది. సో మార్నింగ్ 10 తర్వాతకి ఇటు గవర్నమెంట్ అఫీషియల్స్ కావచ్చు, లేకపోతే మంత్రులు కావచ్చు వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించుకొని కొంతమంది దర్శనం కూడా చేసుకునే అవకాశం ఉంది. సో లాల్ దర్వాజా